గత 17 సంవత్సరాల కానుంచి మేము ఇక్కడ కాంట్రాక్ట్ ఏఎన్ఎంగా సెకండ్ ఏఎన్ఎంస్గా పనిచేస్తున్నాము. కానీ రెగ్యులర్ ఏఎన్ఎంస్తో పాటు మేము అదే వర్క్ చేస్తున్నాం. కానీ అయినా మాకు న్యాయం జరగలేదు. తెలంగాణ గవర్నమెంట్లో అయితే మాకు న్యాయం జరగలేదు. మాకు ఈ రేవంత్ రెడ్డి సార్ అన్న మాకు ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుందని ప్రజావానికి మేము వచ్చినాం, ప్రజా దర్బార్కి వచ్చినాము. మాకు ఇందులో న్యాయం జరుగుతుందని మేము దాంతోనే వచ్చినాము. మేము 4500 ఉన్నాం. మేము సెకండ్ ఏఎన్ఎంస్ 17 సంవత్సరాల కాంచి చేస్తున్నాము. రెగ్యులర్ అంటూ లేదు. అందుకొరకని మాకు రెగ్యులర్ చేయాలని సీఎం సార్ను అడుగుతున్నాం. కోవిడ్ టైంలలో అయినా సరే నిన్న మొన్న 2 నెలలు ధర్నాలు చేసినాం కూడా దాంట్లో కూడా మాకు అసలు ఎలాంటి స్పందన అనేది రాలేదు. ఒక్కరోజు ఒక మంత్రి వచ్చి మాట్లాడలేదు. హరీష్ రావు సార్ అయితే ఒక్కరోజు మా గురించి మాట్లాడిందంటూ లేదు. మా గురించి మాట్లాడకపోగా మళ్ళీ నెల మాత్రం రివ్యూ మీటింగ్ తీసుకునేటప్పుడు సెకండ్ ఏఎన్ఎంస్ కనబడతారు. కానీ మిగతా టైంలలో మాత్రం రెగ్యులర్ విషయంలో కానీ ఏదన్నా శాలరీస్ విషయంలో కానీ దాంట్లో విషయంలో మాత్రం మేము కనబడము. సెకండ్ ఏఎన్ఎంస్ కనబడము. కోవిడ్ టైంలో మాత్రం మేము కనబడతాం, సెకండ్ ఏఎన్ఎంస్ కనబడతాం. రివ్యూ మీటింగ్లలో మంత్లీ 5 తారీఖు నాడు రివ్యూ మీటింగ్ తీసుకునేది. అయినా అప్పుడు టార్గెట్లని మమ్మల్ని టార్గెట్లని అడిగేతోడు. కానీ టార్గెట్లు చేసినప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటిది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటిది అని ఎప్పుడు ఒకసారి కూడా తెలుసుకోవడానికి చూడలేదు సారు. మాకైతే అసలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేము. మాకైతే పక్కాగా 100% నమ్మకంతో మాకు రెగ్యులరైజేషన్ సీఎం గారు పక్కా చేస్తారు అనేసి మేము కూడా అసలు ప్రజలకి మోటివేషన్ ఇల్లు తిరిగి మోటివేషన్ మన ఈ ప్రభుత్వం మనం మార్చుకోవాలి, ఈసారైనా మనం కళ్ళు తెరుచుకోవాలి, ఎందుకంటే మనం చాలా నష్టపోయినాం అనేసి మేమైతే చాలా మోటివేషన్ చేయడం జరిగింది. మళ్ళీ అసలు ఏమనిపించింది అంటే హ్యాపీగా ఫీల్ అయినాం. మాకైతే నమ్మకం అనిపించింది. పేరేందమ్మా? నా పేరు పద్మకుమారి. మేము ఒక స్థలం కొనుక్కున్నాము. అది వీకర్ సెక్షన్కి ఇచ్చేసారు. అది కొనుక్కున్నది మేము హైకోర్టుకి వేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు కూడా మాకు యాక్సెప్ట్ ఫేవరబుల్గా ఇచ్చింది. దాన్ని మాత్రం అప్పటి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. మాది అట్లాగే హైకోర్టు ఆర్డర్స్ని అలాగే ఉంచేసి దాని గురించి ఏ చర్య తీసుకోలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా సరే మాకు ఫేవరబుల్గా ఇంటీరియర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందమ్మా. కానీ అప్పుడు టీఆర్ఎస్ గారు గవర్నమెంట్ మాకు దాన్ని ఏమీ రెస్పాన్స్ తీసుకోలే. మేము సీఎంకి కూడా అర్జీ పెట్టాము, మాకేం రెస్పాన్స్ రాలా దానికి. అందుకని ఇప్పుడు మళ్ళా మేము అప్లికేషన్ ఫామ్ ఇచ్చాము. చాలా హోప్ఫుల్గా ఉంది. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ సమస్యతో మీరు? మా దగ్గర మోర్ దాన్ 30 years. హన్మకొండ అసంబర్తి మేడం. అది నా పేరు సత్యనారాయణ. మా బాబు జరిగిపోయాడు మేడం. ఒక డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ చేయడం వల్ల నేను వద్దంటే 5 ఇంజక్షన్లు ఇచ్చాడు. మా బాబు జరిగిపోయాడు. ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు. మేము ఎక్కడికి పోయినా న్యాయం జరగలేదు మేడం. సార్ దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుందని లాస్ట్ వీక్ కూడా వచ్చాను. సార్ వరకు నాకు అపాయింట్మెంట్ నెంబర్ ఇంక ఇచ్చారు కానీ ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ డీజీపీ గారి దగ్గర పోయినాము, కలెక్టర్ మేడం దగ్గర పోయినాము, గవర్నర్ మేడం దగ్గరికి పోయినాము, లోకల్లో ఉన్న మా పిఎస్ దగ్గర పోయినాము, మన హెచ్ఎస్సికి పోయినాం, ఎన్హెచ్ఆర్సీకి పోయినాం. ఎక్కడికి పోయినా ఇంతవరకు అయితే న్యాయం జరగలేదు మేడం. సార్తో ఏదైనా దయదలిచి మాకేమైనా న్యాయం జరుగుతుందేమని కనీసం రిపోర్ట్ ఇవ్వలేదు. అతను అరెస్ట్ కూడా చేయట్లేదు. ఇక్కడ సార్ దగ్గరికి వస్తే ప్రజా దర్బార్కి వస్తే ఏమన్నా మంచి జరుగుతుందేమని ఇక్కడ దాకా వచ్చాను మేడం. నా పేరు రవి మేడం. వేముల విలేజ్ మిడ్జిల్ మండల్ మహబూబ్నగర్ డిస్టిక్. ఎప్పుడు వచ్చి రైడ్కి మీరు? 5 గంటలకు వచ్చినాం. లోపలికి వెళ్ళి అర్జీ పెట్టి కంప్లీట్ అయిపోయిందా మీకు? అయిపోయింది. సో నేను గత 2019 జూన్ 2nd వీక్ నుంచి తిరుగుతున్నా మేడం. నాది మొత్తం 10 ఎకరాల ల్యాండ్. 5 ఎకరాలేమో వేరే వాళ్ళకి పట్టేసి దొంగతనంగా. మా నాన్న 1995లో కొన్న ల్యాండ్ని మాకు విరాసత్ చేయమని చెప్పేసి 2019 జూన్ 2nd నుంచి తిరుగుతుంటే ఎంఆర్ఓ మిడ్జిల్ మండల్లో అప్పుడున్న ఎంఆర్ఓ ఆర్ పాండు ఇతను ఇప్పుడు కోయిలకొండ మండల్కి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. అతను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడే ఫస్ట్ టైము ఇక్కడ రావడం కూడా మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ 9-10 సంవత్సరాల్లో ఇక్కడ లోపలికి రాలేదు, ఇంత దూరం రాలేదు. అసలు ఒక ఇష్యూ పైన రెస్పాన్స్ అయిన వాళ్ళు ఇప్పటిదాకా లేరు. ఫస్ట్ టైం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ రేవంత్ రెడ్డి గారి మాది తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ మద్రాల మండలం నూతనకల్లు మండలం మేడం. మాకు గత 80 సంవత్సరాల క్రితం భూములు కొనుక్కున్నాం. 600 మంది రైతులం. నూతనకల్లు మండలం మద్రాల మండలంలో నూతనకల్లు, పోలుమల్ల, చిల్పకుంట్ల, దిశనపల్లి, ఎర్రబాడు, సందుపట్ల, పెదన్నెమిల 13 గ్రామాలు మేడం. మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. జిల్లా కోర్టు కోర్టు ఆర్డర్ మేడం. ఇది జిల్లా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డీఓ గారు వచ్చి పరిశీలన చేసి గ్రామాలు తిరిగి పరిశీలన చేసి పట్టాలు చేయమని సైన్ చేసిపోయింది రైతులకు.
కలెక్టర్ గారు అడిగిపోతే ఆగురి, మీరు ఆగురు అంటారు. అరే ఏం సార్, మేము పేదోళ్ళం, మా తాతలు చచ్చిపోయారు, మా అయ్యలు చచ్చిపోయారు, మా పిల్లగాన పెళ్లి చేసినాం, మేము ఆడపిల్ల, నాకు 2 ఆడపిల్లగాను మేడం. మేము జోగులాంబ గద్వాల జిల్లా నుంచి వచ్చాం మేడం. 317 జీవో అని గ్రామస్థాయి ఉద్యోగమైనటువంటి పంచాయతీ కార్యదర్శులను దయాదాక్షిణ్యాలు లేకుండా ఒక గెస్టెడ్ ఆఫీసర్ని కలెక్టర్ గారిను డిపిఓ గారిను ట్రాన్స్ఫర్ చేసినట్లు 317 అనే మహమ్మారితో మమ్మల్ని జోగులాంబ గద్వాల జిల్లా నుంచి బాసరాజు దాదాపు 450 కిలోమీటర్లు మమ్మల్ని బదిలీ చేసి మా కుటుంబ మానసిక వేదనకు గురవుతున్నారు. కానీ మాకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరగలేదు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యనమల రేవంత్ రెడ్డి గారి పైన పూర్తిగా విశ్వాసం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో 317 జీవోని సవరించి చేస్తున్నామంటున్నారు. కానీ మేడం మాది ఒక డిఫరెంట్ సమస్య, మిగతా ఉద్యోగుల సమస్య కాదు. మాది ఒక గ్రామస్థాయి పోస్టు. ఆ గ్రామస్థాయి పోస్టుని 450 కిలోమీటర్లు ట్రాన్స్ఫర్ చేసి మా జీవితాలను గుగ్గిలం చేసినారు. మా కుటుంబాలు ఎంతో మనోవేదనకు గురవుతున్నాం. జంటర్ రోడ్ షాంపేట నుంచి వచ్చిన, నాకు పింఛన్ వస్తలేదు బిడ్డ. అక్కడ పెట్టిన పింఛన్ వస్తలేదు, 200 వచ్చింది, పోయింది. 8 ఏండ్లు అవుతుంది తిరగబట్టి అక్కడ అంతటా తిరిగి చేసిన ఎవరు చేయలే. ఇక్కడ ఈయన చేస్తాడంటే వచ్చిన పొద్దున 4 గంటలకు వచ్చిన. నా కొడుకు కూడా వెళ్ళగొట్టిండు, ఇంట్లోకి కొడుకు కూడా వెళ్ళగొట్టిండు. నాకు రోగాలు పింఛన్ కావాలి అని అంటున్నా. 75 సంవత్సరాలు పెన్షన్ రాకుండానే చనిపోతానేమో అని ఆమె టెన్షన్ చూడలేక మేము సార్ దగ్గరికి తీసుకొని వచ్చినాం. కేసీఆర్ ప్రభుత్వంలో మాకేం కాలేదు, ఆమెకు మందులకు ఇబ్బంది అవుతుంది, మా దగ్గరనే ఉంటుంది. కొడుకు కూడా బయటికి పంపించేసిండు ఇక వాళ్ళకి పడక. ఇప్పుడు ఏమన్నా సార్ న్యాయం చేస్తాడేమో అని ఇక్కడికి తీసుకొని వచ్చినాం మేడం. అర్జీ ఇచ్చేసాము, మాకు అవుతుంది అని నమ్మకం అవుతుంది మేడం. ఇంతకుముందు ఇక్కడ చూడాలంటేనే భయంగా ఉండేది కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు మమ్మల్ని లోపల దాకా రానిచ్చిళ్ళు, మా బాధలని వింటారు కాబట్టి ఖచ్చితంగా మా కోసం రేవంత్ రెడ్డి గారు మాకు పనులు చేస్తాడనే మాకు అనిపిస్తుంది మేడం. ఉదయం 4 గంటల నుంచే ఇక్కడ స్టార్ట్ అయింది. అయితే సాధారణంగా అయితే 10 o'clock నుంచి ప్రజావాణిలో వాళ్ళ అప్లికేషన్స్ తీసుకునే వాళ్ళు, కాకపోతే రద్దీ ఎక్కువ ఉండటంతో ఎవరిని కూడా బయట నిలబెట్టకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్లు లోపలికి పంపించడంతో మార్నింగ్ 4:30 నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ అయితే ఒక్కసారి మనం చూస్తుంటే ఆల్రెడీ ఉదయం 4 గంటలకి ఉండే వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ ఇచ్చి ఇప్పుడు బయటికి వచ్చే పరిస్థితి. సో 10 సంవత్సరాల్లో చాలా మందికి చాలా సమస్యలు, అయితే ఎక్కువ సమస్యలు ఉద్యోగాల బదిలీలకు సంబంధించి కావచ్చు, పెన్షన్ సమస్యలు కావచ్చు, భూ కబ్జాలకు సంబంధించి కావచ్చు, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కావచ్చు. సో ఈ ఇష్యూస్తో వచ్చే వాళ్ళ సంఖ్య అయితే ప్రజావాణిలో ఇవాళ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఇది ప్రజెంట్ ప్రజావాణి దగ్గర ఉండే సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సిద్దిక్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.